అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండమైన పీస్ ర్యాలీని నెల్లూరులో ఉన్న ముస్లిం సోదరులు, అదేవిధంగా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులను కలుపుకొని చేస్తున్నాము. ఈ ర్యాలీ కోటమిట్ట దగ్గర నుంచి 7 గంటలకు బయలుదేరి నేరుగా మన మద్రాస్ బస్టాండ్ దగ్గర ఏదైతే నెహ్రూ స్టాచ్యూ ఉందో అక్కడికి వస్తుంది. అదేవిధంగా 7 గంటలకు ఏదైతే మన జామియా నూరుల్ హుదా సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి అటుపక్క నుంచి కూడా ర్యాలీ బయలుదేరేసి జైన్ ఆప్టికల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఆ 2 ర్యాలీలు ఇక్కడ వచ్చిన తర్వాత అందరం ఇక్కడ నుంచి కలిసి బయలుదేరేసి ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ, అక్కడ నుంచి గాంధీ బొమ్మ నుంచి ఏసీ సెంటర్ దగ్గర నుంచి 4 కాళ్ళ మండపం, అక్కడి నుంచి ఆజాద్ సెంటర్, అక్కడి నుంచి చిన్న బజార్, పెద్ద బజార్ మీదుగా మళ్ళీ జెండా వీధిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ర్యాలీ ఉందో ఈ ర్యాలీలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా శాంతిని చూపించాలా, అదేవిధంగా ప్రవక్త గారు చూపించిన మార్గంలో శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ట్రాఫిక్కి అంతరాయం కలగనీయకుండా, ఎక్కడైతే వేరే టెంపుల్స్ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ ఎవరు కూడా నినాదాలు ఇవ్వకుండా, కేరింతలు వేయకుండా ఇస్లాం సాంప్రదాయం ఏది ఉందో ఆ సాంప్రదాయానికి లోబడి కట్టుబాట్లతో అక్కడికి రావాలా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేము అన్ని రాజకీయ పార్టీలు, అన్ని జమాత్లకు చెందిన వ్యక్తులను రమ్మని చెప్పినాం. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెహమతుల్ ముస్లిమీన్ కాదు, ఆయన రెహమతుల్ ఆలమీన్. అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద అతని యొక్క చల్లని ఆశీస్సులు, దీవెనలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రపంచానికి శాంతి మార్గం చూపించిన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏదైతే పీస్ ర్యాలీ నెల్లూరులో జరుగుతుందో ఈ ర్యాలీ కని విని ఎరుగని రీతిలో బ్రహ్మాండంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ర్యాలీ చేస్తే ముస్లింలు చేశారు కదా ఆ విధంగా చేయాలనే ఆలోచన వచ్చే విధంగా మనం చేద్దాము. మన ఇస్లాం ధర్మంలో ఉన్న మంచితనాన్ని ప్రపంచానికి చాటడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అన్ని మతస్థులను కలుపుకొని మనమందరం కూడా శాంతియుతంగా ఎక్కడైతే టెంపుల్స్ వస్తాయో అక్కడ ఎటువంటి నినాదాలు ఇవ్వకుండా మనం మౌనంగా ఆ టెంపుల్ దాటేదాకా మనం వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది వేరే వాళ్ళ ప్రార్థన స్థలాలు వచ్చినప్పుడు గొడవలు చేయడము, డీజేలు పెట్టడం, డ్యాన్సులు చేయడము, అరుపులు, కేరింతలు చేస్తారు. అది ఏ ధర్మం కూడా దాన్ని అంగీకరించదు. అదేవిధంగా ఇస్లాం ధర్మం కూడా శాంతి మార్గానికి నిదర్శనం. కాబట్టి మన ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6:30కు కోటమిట్టలోని యూసిఫియా మసీద్ సెంటర్ లేదంటే ఏదైతే జామియా నూరుల్ హుదా సెంటర్ ఉందో అక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.